తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా నవల వింటున్నామండి. రచన విజయ్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కాసేపటికి పూజ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం చల్లబడింది. బయట లాన్లో ఆ గ్రీనరీ చూసి అక్షిత్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారిగా తన హార్ట్ బీట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. శేఖరం గారు వచ్చి ముగ్గురిని లోపలికి తీసుకెళ్తాడు. మీనాక్షి గారు, బామ్మగారు వచ్చి పలకరిస్తారు. అందరూ మాట్లాడుతూ ఉండగా పూజ కూడా వస్తుంది. అక్షిత్కి ఇంకా ఏదో టెన్షన్గా ఉంటుంది. అది గమనించిన పూజ, ఏమైంది అక్షిత్, అలా ఉన్నావు అంటూ అడుగుతుంది. అయ్యో ఏం లేదు వదినా, నేను బాగానే ఉన్నాను అంటాడు తడబడుతూ. సరే, నా చెల్లిని పరిచయం చేస్తాను అని సాత్విక అని పిలుస్తుంది. అక్షిత్ గుండె ఇంకా స్పీడ్గా కొట్టుకోవడం తనకు తెలుస్తూనే ఉంది. అంతలో సాత్విక కిందకు దిగి వస్తుంటుంది. అక్షిత్ పక్కకి చూస్తూ ఉంటాడు. పూజ, ప్రకాష్ గారు, ఈమె నా చెల్లి సాత్విక అంటూ పరిచయం చేస్తుంది. హాయ్ సిస్టర్ అంటాడు ప్రకాష్. హాయ్ అన్నయ్య అంది సాత్విక. అక్షిత్, తిను సాత్విక మా చెల్లెలు అని చెప్తుంది. అప్పటి వరకు టెన్షన్తో పక్కకి చూస్తున్న అక్షిత్కి ఇంకా హార్ట్ బీట్ పెరుగుతుండగా ఊపిరి తీసుకోవటమే కష్టమైన ఫీలింగ్లో ఉంటాడు. పూజ పిలిచేపటికి సడన్గా ఇటువైపు తిరిగి హాయ్ అంటూ సాత్వికను చూస్తూ లేచి నుంచుంటాడు. తనను తానే మర్చిపోయి ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూసి ఒక విచిత్రమైన భావావేశంలో ఉంటాడు. సాత్విక కూడా తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతని భావాల్ని చదువుతుంది. అంతలోనే అక్షిత్ కళ్ళల్లో నుండి కన్నీటి చుక్కలు వస్తాయి. తనకి తెలియకుండానే. అది గమనించిన సాత్విక వెంటనే అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది. ఇదంతా పూజ సంతోషంగా గమనిస్తూ సాత్విక వెళ్ళిన వైపు చూసి అక్షిత్ వైపు తిరుగుతుంది. అక్షిత్ కళ్ళు తుడుచుకుంటూ పక్కకి తిరుగుతాడు. అక్షిత్ మనసులో, ఏమైందిరా ఇలా అయిపోయావు, ఆ అమ్మాయిని చూడగానే ఇలా అయిపోయావేంటి, తనే నీ సోల్మేటా, అలా వెళ్ళిపోయిందేమిటి, కొంపదీసి మనం నచ్చలేదా, అలా జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తనని వదులుకోకూడదు, ఫస్ట్ తన ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి, తాను ఒప్పుకుందా ఇంకా చూసుకో, మహారాణిలా చూసుకుంటా, ఒకవేళ ఒప్పుకోకపోతే చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటాడు. ఆల్రెడీ పూజ ప్రకాష్కి తమ బామ్మని పరిచయం చేయడంతో అందరూ అటు చూస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఎవరూ వీళ్ళని గమనించరు. పూజ అశ్విత్ వాళ్ళని టిఫిన్ చేయమని చెప్పి అందరికీ టిఫిన్ ఇస్తుంది. అందరూ తిన్న తర్వాత సాత్విక కోసం పైకి వెళ్తుంది. పూజ లోపలికి వెళ్ళి సాత్వికతో, ఏంటే ఎలా ఉన్నాడో నా మరిది అంటూ అడుగుతుంది. సాత్విక అక్కా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒసే, ఎముకలు విరిగిపోతాయే, ఏమైందే, ఊపిరి ఆగిపోయేదే, ఇంకాసేపు అక్కడుంటే తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది, తన కళ్ళల్లో నా కోసం కన్నీళ్ళు వచ్చాయి. ఆ రోజు తనని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ కలిగాయో అవే ఫీలింగ్స్ ఇందాక తన కళ్ళల్లో చూశాను. నన్ను నేను చూసుకున్నానే వాడిలో, ఇప్పుడు చెప్తున్నా విను, వాడే నా మొగుడు, ఫిక్స్, నా బిడ్డలకు తండ్రి, ఇంకా వాడికి చుక్కలు చూపిస్తా అంటుంది. అంతా బాగానే ఉంది కానీ చుక్కలు చూపించడమేంటే అంటుంది పూజ. అదో రకం లవ్లేవే, నేను ప్రేమిస్తున్నానని చెప్పను, తానే నాకు చెప్పాలి, బ్రతిమలాడుకోవాలి, బుజ్జగించాలి, నా కోపాన్ని భరించాలి, నా కోసమే తను బ్రతకాలి అంది సాత్విక. నీ ఇష్టం, కానీ జాగ్రత్త, అసలే తనకి పిచ్చ కాంపిటీషన్ ఉంది బయట, నువ్వు పిచ్చి వేషాలు వేసావనుకో ఎవరితో ఒకటి వచ్చి ఎత్తుకుపోతుంది. అంతలేదు, ఎంతమంది వచ్చినా తను కోరుకునేది నన్నే, ఇందాక తన కళ్ళే చెప్పాయి, కానీ ఎక్కువగా ఏడిపించకు, తను ఏమన్నా బాధపడ్డాడో నేను ఊరుకోను, చెల్లివని కూడా చూడను అంది. అబ్బో, మరిదిగారి మీద ప్రేమ పొంగుకొస్తోందే అంది నవ్వుతూ. నిజం చెప్తున్నా సాత్వి, తనంటే ఆఫీస్లో అందరికీ చాలా రెస్పెక్ట్, భయం, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దానికి అతను ఫీల్ అయితే నేను ఊరుకోను. అయ్యో నా పిచ్చక్క, వాడు ఏడ్చినా బాధపడినా ముందు నా గుండె ఆగిపోద్ది, వాడి కంట్లో నీటికి నేను కారణమైతే ఇంకా నేను బతకలేను, ఏదో కొంచెం తనని అల్లరి చేద్దామని అనుకుంటున్నా అంతే అంది. అలా అయితే ఓకే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, 10 మినిట్స్లో నా మొగుడు ఈ రూమ్లో ఉండాలి అంది. ఎందుకే, ఏం చేస్తావే తనని, కాపురం చేస్తా, నీకెందుకు,
వెళ్ళి వాడిని పంపవే ప్లీజ్ అంది సాత్విక. సరే జాగ్రత్త. నాకేంటే బాగానే ఉన్నా, నో ప్రాబ్లం. నేను జాగ్రత్త అని చెప్పేది నా మరిది జాగ్రత్త అని, నీ గురించి కాదు. అంత లేదమ్మా, జస్ట్ మాట్లాడడానికి, వెళ్ళి పంపవే. పూజ సరే అని చెప్పి క్రిందకి వస్తుంది. కిందకి వచ్చి అశ్విత్ వాళ్ళని తీసుకొని బయటకు తీసుకొచ్చి తమ లాన్లో ఉన్న పూల మొక్కలు అవి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే కొంచెం ఎండ వస్తున్నట్టుగా ఉంటుంది. పూజ అక్షిత్తో, అక్షిత్ పైన రూమ్లో నా గ్లాసెస్ ఉన్నాయి, ఏమీ అనుకోకుండా తీసుకొస్తావా అంటుంది. అయ్యో అదేంటి వదిన అలా అడుగుతారు, ఇప్పుడే తెస్తా అని లోపలికి వెళ్తాడు. మీనాక్షి ఏమిటి బాబు వచ్చావు, ఏమన్నా కావాలా అని అడుగుతుంది. లేదత్తయ్య, వదిన గ్లాసెస్ తీసుకురమ్మంది, పైన రూమ్లో ఉన్నాయంటే వెళ్తున్నా అంటాడు. అయ్యో ఎందుకు బాబు నీకు శ్రమ, నేను తెస్తా ఉండు అంటూ వెళ్ళబోతుంటే అక్షిత్ పర్లేదత్తయ్య నేను వెళ్తా, మీరు ఉండండి అంటూ పైకి వెళ్తాడు. అక్కడ రూమ్లో సాత్విక అక్షిత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పూజ ఆల్రెడీ తనకి మెసేజ్ ఇచ్చింది అక్షిత్ని పంపానని. అక్షిత్ తలుపు తీసుకొని లోపలికి వస్తాడు. 2 అడుగులు వేశాక కాలికి ఏదో తగలడంతో జారి ముందు బెడ్ పైన కూర్చున్న సాత్విక మీద పడబోతాడు. అంతలో సాత్విక పైకి లేవబోతుంది. ఇద్దరూ ఒకేసారి రియాక్ట్ అవ్వడం వల్ల, అక్షిత్ ఫోర్స్గా పడబోవటం వల్ల ఇద్దరి పెదవులు కలుసుకుంటాయి. సాత్విక వెనక్కి బెండ్ అవ్వడంతో వెంటనే బెడ్ మీద పడతారు. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి తొలి ముద్దులో ఉన్న తీయదనాన్ని అనుభవిస్తారు. అక్షిత్ సాత్వికని గట్టిగా హత్తుకుంటాడు. సాత్విక కూడా అక్షిత్ నడుము చుట్టూ చేయి వేసి హత్తుకుంటుంది. అంతలోనే సాత్విక అక్షిత్ని నెట్టేసి ఏంటండి ఇలా చేశారు అంటుంది. అయ్యో నేను కావాలని పడలేదండి, కాలికి ఏదో తగిలింది. సాత్విక మనసులో నవ్వుకుంటూ అదేం కాదులేండి, మీరు కావాలనే పడ్డారు. ఇందాక అక్క నన్ను పరిచయం చేసినప్పుడు కూడా అదోలా చూశారు. అయ్యో అలా తప్పుగా అనుకోకండి, నిజంగానే మిమ్మల్ని ఇందాక చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయా. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూడటం, మీరు నిజంగానే నాకు నచ్చారు. ఆ విషయం నేనే మీకు చెబుదామనుకున్నా, కానీ ఇంతలో ఇలా జరిగింది. ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయితో చెప్పే మాట ఇది, ఏదన్నా కొత్తగా ట్రై చేయి అంది సాత్విక. నిజం సాత్విక, నిన్ను చూడగానే నాకు నచ్చేశావు. నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అందుకే చెప్తున్నా, నువ్వంటే నాకు ప్రాణం. ఏ అమ్మాయి కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూశానో అది నువ్వే. నా మనసు నాకు చెప్పింది. అలా అని నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నీకు కావాల్సినంత టైం తీసుకో. నువ్వు ఒప్పుకోకపోతే చస్తాను అని చెప్పను. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఒక అమ్మాయి కోసం చస్తే వాళ్ళ పెంపకానికి విలువే ఉండదు. కానీ నీ మనసులో కూడా నేను ఉంటే చెప్పు, నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటా. ఎందుకో తెలుసా, నిన్ను చూసినప్పుడే నేను నిన్ను ప్రేమించేశాను, మనసిచ్చాను. ఓకే అక్షిత్, నా మనసులో అయితే ఎవ్వరూ లేరు. నిన్ను లవ్ చేస్తానని చెప్పలేను. నువ్వు ఎదురు చూస్తానంటే చూడు. ఒకవేళ నాకు వేరే ఎవరన్నా నచ్చితే నువ్వు ఫీల్ అవ్వకూడదు అంది. నీ ఇష్టం సాత్విక, నీకెవరన్నా నచ్చితే అతన్నే చేసుకో. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నేనే మీ పెళ్లి జరిపిస్తా. నాకేం ప్రాబ్లం లేదు. సరే అక్షిత్ వెళ్ళు, కింద అక్క బావ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది. సరే అని పూజ గ్లాసెస్ తీసుకొని క్రిందకి వెళ్తాడు. అక్షిత్ వెళ్ళగానే సాత్విక రూమ్ బోల్ట్ పెట్టుకొని తన ఫోన్లో ఉన్న అక్షిత్ ఫోటో చూస్తూ, మన మధ్య మొదటి స్పర్శ చేతి ద్వారా ఉండకూడదు, లేదా ఏదో చిన్న హగ్గు అవ్వకూడదు అని ఇలా ప్లాన్ చేశా. మన మొదటి స్పర్శ మన పెదవుల సయ్యాటతో మొదలవ్వాలి అనుకున్నా. అలానే జరిగింది. నీకు ముద్దు పెట్టకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. పిచ్చోడా, అంత ప్రేమ దాచుకున్నావేంట్రా? నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తోంది. నువ్వు నన్ను చూసినప్పుడు మనసిచ్చాను అన్నావు. నేను కూడా నిన్ను చూడగానే నిన్ను ప్రేమించాను. ఇందాక నేను కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే ఏకంగా కాపురం పెట్టేసేవాడివేమో. మా అక్క ఇంకా నువ్వు అమాయకుడివి అనుకుంటోంది. ఏంటి, నేను ఎవరినన్నా ఇష్టపడితే వాళ్ళకిచ్చి చేస్తావా? చంపేస్తా. నువ్వే నా మొగుడివి. నువ్వెప్పుడూ నాకు స్పెషల్. నా 22 ఏళ్ల లైఫ్లో నన్ను ఇంతలా డిస్టర్బ్ చేసింది నువ్వే. అసలు నేను ఒక ఆడపిల్లనే అని నాకు గుర్తు చేసిన మగాడివి నువ్వు. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా నీకు? మన తొలి స్పర్శ, నువ్వు ప్రపోజ్ చేయటం, ఇదంతా నాకు కలలా ఉంది. అంతలో ఎవరో తలుపు కొడుతుంటే వెళ్ళి తీసింది. ఏంటే లాక్ చేసుకుని ఏం చేస్తున్నావు లోపల అంటుంది పూజ కన్ను కొడుతూ. ఏం లేదులేవే, ఊరికే కూర్చున్నా. ఏమంటున్నాడు నా మొగుడు? కొంచెం డల్గా ఉన్నాడు. ఏం చేశావే లోపల? ఏం లేదు, ప్రపోజ్ చేశాడు.
నేనిప్పుడు ఇష్టం లేదన్నాను, టైం కావాలన్నాను. అంతేనా, ఇంకేం జరగలేదా అంది పూజ. ఏం జరుగుతుందే, ఏమీ లేదు. లోపలికి వచ్చాడు, నన్ను చూశాడు, ప్రపోజ్ చేశాడు, అంతే. నేను నమ్మను, ఏదో జరిగింది, చెప్పవే. హక్ చేసుకున్నావా? అక్కా, లాస్ట్ 1 వీక్ నుండి సరిగ్గా నిద్రలేదు, అన్నం సహించడం లేదు, పిచ్చి పిచ్చిగా ఉండేది. వాడికి నేను నచ్చుతానా లేదా అని. సరిగ్గా బుక్స్ కూడా పట్టుకోవడం లేదు. అందుకే తనని కాసేపు చూసుకుందామని పిలిపించుకున్నా, అంతే. నువ్వేం ఊహించుకోకు అంటుంది. నువ్వు చెప్పేది నేను నమ్మనులే, ఎప్పుడో ఒకప్పుడు నువ్వే చెబుతావు అంటుంది పూజ. నేను చెప్పనుగా, అది మా మొగుడు పిల్లాల పర్సనల్, ఎప్పటికీ నీకు తెలియదు అల్లరిగా నవ్వుతూ అంటుంది. అంటే ఏదో చేసావన్నమాట. సర్లే, నీకు చెప్పాలనిపిస్తే నువ్వే చెప్తావులే. పద, కిందికి వెళదాం. ఇద్దరూ కిందికి వస్తారు. హాల్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు. శేఖరం గారు వాళ్ళ ఆఫీస్ విషయాలు చెప్తుంటారు. అక్షిత్ కొంచెం డల్గా ఉండటం గమనించిన బామ్మగారు, ఏం బాబూ అలా ఉన్నావు, ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఇక్కడ అని అడుగుతుంది. అయ్యో అదేం లేదు బామ్మగారు అంటాడు నవ్వుతూ. పూజ కోపంగా సాత్వికని చూస్తుంది. ఇదంతా నీ వల్లే అన్నట్టు. సాత్విక నవ్వుతుంది. మీనాక్షి, నీకిక్కడ ఎలాంటి మొహమాటం లేదు. నీకు ఏం కావాలన్నా అడుగు బాబు. మీ ఇంట్లో ఎలా ఉంటావో అలా ఉండు. ఇది కూడా మీ ఇల్లే అనుకో అంటుంది. అలా అయితే ఇక్కడే ఉండు అక్షిత్, ఇది కూడా మీ ఇల్లే అంటుంది సాత్విక. నోరు ముయ్యవే. అక్షిత్ ఏంటి అక్షిత్, చక్కగా బావా అని పిలువు. అయినా నువ్వే ఏదో చేసుంటావు అబ్బాయిని. ఏమన్నా అన్నావా ఇందాక నీ రూంలోకి వచ్చాడని? అయ్యో తనేమీ అనలేదత్తయ్యా, పైనేమీ జరగలేదు అంటాడు తడబడుతూ. సాత్విక చివ్వున చూస్తుంది అక్షిత్ వైపు కోపంగా. అక్షిత్కి అర్థమవుతుంది తనేమన్నాడో, కానీ ఎవరూ పట్టించుకోరు. ప్రకాష్కి మాత్రం కొంచెం అర్థమవుతుంది. తర్వాత అడుగుదాంలే అని ఊరుకుంటాడు. శేఖరం గారు, మీరు పైన కూర్చుని మాట్లాడుకోండి అని పూజతో వీళ్ళని పైకి తీసుకెళ్లి ఇల్లు చూపించమ్మా, లంచ్ రెడీ అవ్వగానే అమ్మ పిలుస్తుంది అంటాడు. పైన 3 బెడ్రూమ్స్ ఉంటాయి. పూజ వాళ్ళని తన రూమ్లోకి తీసుకువెళ్తుండగా అక్షిత్, ఈ రూమ్ వద్దు వదినా, వేరే రూమ్లో కూర్చుందాం అంటాడు. పూజ ఎందుకు అంటుంది నవ్వుతూ తనకు అర్థమయ్యి. ఇది మీ రూమ్ కదా, అందుకే వేరే రూమ్కి వెళ్దాం అంటాడు తన వైపే కోపంగా చూస్తున్న సాత్వికని చూస్తూ. సాత్విక మనసులో వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ అక్షిత్ నడుము మీద గిల్లుతుంది. అక్షిత్ ఓచ్ అని అరుస్తాడు. పూజ, అశ్విత్, ప్రకాష్ ఒకేసారి ఏమైంది అంటారు. అక్షిత్ ఏదో గండుచీమ కుట్టినట్టు అనిపించింది అంటాడు. పూజ అనుమానంగా సాత్విక వైపు చూస్తుంది. సాత్విక నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. పూజ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందరూ లోపలికి వెళ్ళబోతారు. అంతలో సాత్విక, అక్షిత్ బావా అని పిలుస్తుంది గోముగా. ఏంటి అంటాడు. నా రూమ్లో బీరువా పైన షెల్ఫ్లో బుక్స్ ఉన్నాయి, తీసిపెట్టవా అంటుంది. అశ్విత్, రేయ్ వెళ్ళి బుక్స్ అంట తీసివు అంటాడు. సరే రా తీసిస్తాలే అంటాడు అక్షిత్. పూజ సాత్విక దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేస్తావే అంటూ అడుగుతుంది. సాత్విక అక్షిత్తో రూమ్లోకి వెళ్తూ పూజను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్ను కొడుతూ రూమ్ బోల్ట్ పెట్టేస్తుంది. సాత్విక లోపలికొచ్చి బోల్ట్ పెట్టి అక్షిత్తో, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటుంది. నేనేం చేశాను అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి. ఏం చేశావో తెలీదా? ఇందాక మా అమ్మ నన్ను నువ్వేమన్నా అన్నావా అబ్బాయిని అన్నప్పుడు ఎందుకు ఓవర్ రియాక్ట్ అయ్యావు? ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలియాలా? అయ్యో అలా కాదండి, సడన్గా అత్తయ్య అలా అనేసరికి కంగారులో అలా అన్నాను అంటాడు అమాయకంగా. సాత్విక మనసులో నవ్వుకుంటూ, అక్క ఈ రూమ్లోకి తీసుకొస్తుంటే ఈ రూమ్లోకి వద్దు అని ఎందుకన్నావు? అంటే నాకు ఇందాక జరిగింది గుర్తుకొచ్చి మీరేమన్నా అనుకుంటారేమో అని వద్దన్నాను, అంతేనండి, వేరే ఉద్దేశం ఏం లేదు అంటాడు తలదించుకొని. సరే అయితే ఇంకెప్పుడు ఇలా చేయకు, నాకు నచ్చదు. నువ్వు ఈ ఇంటి అల్లుడికి తమ్ముడివి, నాకు బావవి. నన్ను మీరు అండి అని పిలవద్దు, సాత్విక అని పిలువు చాలు. ఓకే సాత్విక అంటాడు. సాత్విక మనసులో మరీ ఎక్కువ చేస్తున్నానా, లేక వీడు కావాలని బెండ్ అవుతున్నాడా అనుకుంటూ తననే చూస్తుంది. అక్షిత్ ఇబ్బందిగా నిలబడి నేను వెళ్తాను అంటాడు. వెళ్దులే బావా. ఏమిటి ఇందాక అంటున్నావు, నన్ను చూడగానే పడిపోయావా? ముంబాయి బెంగళూరులో అమ్మాయిలే లేరా? ఉన్నారు సాత్విక, అందరూ కళ్ళ వరకు వచ్చారు కానీ మనసు వరకు ఎవరూ రాలేదు. నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయా, అందుకే ప్రపోజ్ చేశా.
ఒకవేళ నేను ఒప్పుకోకుండా ఇంకొకరిని చేసుకుంటే? అక్షిత్ నవ్వుతూ, సాత్విక, నీకిందాకే చెప్పాను, నేనేమీ నువ్వు దక్కలేదని బాధపడి ఏదో అవ్వనని. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, సో మెనీ స్టేజెస్ వీ హ్యావ్ టు పాస్. ఫైనల్లీ వీ విల్ రీచ్ డెస్టినేషన్. దట్ ఈస్ ఫైనల్ డెస్టినేషన్. ఒకవేళ నువ్వు నిజంగా నాకు దక్కకపోతే నేను నన్నుగా ఇష్టపడే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా, అంతేకాని లైఫ్ లాంగ్ బాధపడుతూ కూర్చోను అంటాడు. సాత్విక మనసులో వీడు ఐఐటి తెలివితేటలు చూపిస్తున్నాడు, చూద్దాం అనుకుంటూ అక్షిత్ని, మీరు వెళ్ళండి, మళ్ళీ అక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అంటుంది. అక్షిత్ తలుపు తీసుకుని పక్క రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రకాష్కి ఏదో అనుమానంగా ఉంది, వీళ్ళ మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటాడు. వెనకాలే సాత్విక కూడా వస్తుంది. అందరూ కాసేపు మాట్లాడుకుంటారు. అంతలో మీనాక్షి గారు వీళ్ళని కిందకి లంచ్ చేయడానికి రమ్మంటారు. లంచ్ చేశాక అశ్విత్, మేం బయలుదేరుతాం మావయ్య, రేపు షాపింగ్కి వెళ్ళటానికి వస్తాం అంటాడు. శేఖరం గారు సాయంత్రం వెళ్ళొచ్చు, ఉండమంటారు. అంతలో అక్షిత్, లేదు మావయ్య, పని ఉంది, రేపు వస్తాంలే అంటాడు. సాత్విక కోపంగా చూస్తూ మనసులో, ఇప్పుడెళ్ళి ఏం పీకాలో ఈ మహానుభావుడు, కంటి నిండా కాసేపు కూడా చూసుకొనివ్వడా తనని అని తిట్టుకుంటుంది. అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక పూజ సాత్వికని లోపలికి తీసుకువెళ్ళి, మళ్ళీ ఏం చేశావే తనని అని అడుగుతుంది. ఏం లేదు, కాసేపు మాట్లాడుకున్నాం అంటుంది. నిజం చెప్పవే, ఏమన్నా వార్నింగ్ ఇచ్చావా, లేక హగ్ ఏమన్నా ఇచ్చావా? కొంటెగా నవ్వుతూ అడుగుతుంది. నువ్వు ఎక్కువ ఊహించుకోకు, నన్ను అండి అని పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలవద్దు, పేరు పెట్టి పిలువు అని చెప్పా అంతే అంటుంది. మరీ భయపెడుతున్నావేమోనే? అంతలేదు, నా మొగుడు మీద నాకెందుకో డౌట్గా ఉందే, నేను తనని ఏడిపిస్తున్నానని తనకి అనుమానం వచ్చినట్టుంది, కావాలనే భయపెడుతున్నట్టు నటిస్తున్నాడని నా అనుమానం. నీకెందుకొచ్చిందే అంత అనుమానం? నేను వేరే వాళ్ళని ఇష్టపడితే ఏం చేస్తావని అడిగితే, అప్పుడు నన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటా అని సింపుల్గా చెప్పాడే, అందుకే నాకు డౌట్ వచ్చింది. సరేలే, వస్తే వచ్చింది, నువ్వు నీ తింగరి వేషాలు, నీ వెధవేషాలు వేయకుండా కరెక్ట్గా ఉండు, చెప్పా కదా, తనకి బయట చాలా ఫాలోయింగ్ ఉంది, నువ్వు ఇలానే చేసావనుకో తర్వాత తీరిగ్గా కూర్చొని ఏడవాలి. అంతలేదు, నా మొగుడి మీద నాకు నమ్మకం ఉంది, వాడి గుండె కొట్టుకునేదే నా కోసం, నేను ఎంత ఏడిపించినా భరిస్తాడు, నాకు నమ్మకం ఉంది. కాకపోతే వాడి మైండ్ నాకు అర్థం కావటం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది. ఇంటికొచ్చాక ప్రకాష్ అక్షిత్ని పక్కకు తీసుకువెళ్తాడు. ఇప్పుడు చెప్పరా అంటాడు. దేని గురించి చెప్పాలి, ఏం చెప్పాలి అడుగుతాడు అక్షిత్ అనుమానంగా. నీకు సాత్వికకి మధ్య ఏం జరుగుతోందో చెప్పు, అది చెప్పు అంటాడు. అక్షిత్ మనసులో వీడికెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ, ఏం జరుగుతోందిరా, నథింగ్ అంటాడు. రేయ్, నువ్వు వేషాలేయకుండా నిజం చెప్పు, పూజ అక్క గ్లాసెస్ తీసుకురమ్మన్నప్పుడు నీకు 20 మినిట్స్ ఎందుకు పట్టింది? ఇందాక పైన రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు పెద్దగా అరిచావు? సాత్విక బీరువా పైన షెల్ఫ్లో బుక్స్ తీయాలన్నప్పుడు నీకు ఆ రూమ్లోంచి రావటానికి 15 మినిట్స్ ఎందుకు పట్టింది? రే బావా, ఇదంతా ఎలా చూసావురా, నువ్వు సిబిఐలో ఉండాల్సిన వాడివి అంటాడు. ఏడ్చావులే కానీ నిజం చెప్పు, ప్రపోజ్ చేసావా? నీ దగ్గర దాపరికం ఎందుకు బావా అని ఒక్క కిస్ విషయం వదిలేసి జరిగింది మొత్తం చెప్తాడు. అయితే నీ ప్రపోజల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నమాట మా చెల్లి, మరి ఇప్పుడెలా? గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చింది అంటాడు మనసులో తమ తొలి స్పర్శ తలుచుకుంటూ. ఇచ్చిందా, మరి ఇప్పుడేగా ఇవ్వలేదన్నావు? తను నోటితో నేనంటే ఇష్టమని చెప్పలేదు, కానీ తన కళ్ళు నా మీద ఉన్న ప్రేమను చూపించాయి. తాను నాతో ఆడుకుంటోంది, నోటితో ఒకటి చెబితే కళ్ళు వేరేగా మాట్లాడుతున్నాయి. తను నన్ను ఏడిపిద్దామని వేరే వాళ్ళని చేసుకుంటాను, నువ్వు ఏం చేస్తావని అంటోంది. అలా అనేటప్పుడు తన పెదాల్లో ఎంత దాచినా దాగని నవ్వు ఉంది. నేను పక్కనుంటే నా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతుంది. ఇవన్నీ చాలు బావా, తను కూడా నన్ను ఇష్టపడుతోందని చెప్పడానికి. కాకపోతే తనకి కాసేపు నాతో ఆడుకోవాలని, ఏడిపించాలని, అల్లరి చేయాలని ఉంది. తన ఎంబీబీఎస్ తెలివితేటలు నా దగ్గర చూపిస్తోంది. మరి ఇప్పుడేం చేస్తావు అన్నాడు ప్రకాష్. తనకి నచ్చినట్టు చేస్తా, ఏం తెలియనట్టు తనని బ్రతిమాలుకుంటున్నట్టు ఉంటూ నా ప్రేమని తను ఒప్పుకునేట్టు చేస్తా. అదేంటి బా? ఏ ఆడపిల్లకైనా తనని బాగా ప్రేమించేవాడు, తన అల్లరిని భరించేవాడు, తన కోపాన్ని సహించేవాడు, అన్నింటికీ మించి తనని అర్థం చేసుకునేవాడు దొరకాలని కోరిక ఉంటుంది. సో ఇక నుంచి తను నా ప్రేమ చూస్తుంది అంటాడు. నువ్వు చాలా లక్కీ బా,
తను చాలా మంచిది, అసలు వదులుకోకు అంటాడు ప్రకాష్. ప్రాణం పోయినా తన చెయ్యి వదిలేది లేదు అంటాడు అక్షిత్. సాయంత్రం రఘురామ్ గారు వాళ్ళ అన్నలకి పిల్లలకి అందరికీ ఫోన్ చేసి ఎప్పుడొస్తున్నారో అని అడుగుతారు. అందరూ మంగళవారం వస్తాం అని చెప్తారు. తర్వాత రోజు ఉదయం ముగ్గురు లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ చేశాక పూజ వాళ్ళకి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పి బయలుదేరతారు. పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అశ్విత్ ఒక్కడే కారులోంచి దిగి లోపలికి వెళ్ళి పూజని సాత్వికని తీసుకొస్తాడు. పూజ, ఏం అక్షిత్, మీరు లోపలికి రావచ్చుగా, టీ తాగి వెళ్ళేవాళ్ళం అంటుంది. నేను అదే చెప్పానక్క, తను ఇప్పుడు వద్దులే అని అశ్విత్ని లోపలికి పంపాడు చెప్పాడు ప్రకాష్. సాత్విక కోపంగా చూస్తుంది అక్షిత్ని. అయ్యో అదేం లేదు వదినా, మేము ఆల్రెడీ ఇంట్లో అన్నీ కంప్లీట్ చేశాం, అంతేకాని వీడు చెప్పినట్టేమీ కాదు అంటూ కారు స్టార్ట్ చేసి జ్యువెలరీ షాప్కి వెళ్తారు. పూజ అశ్విత్ వాళ్ళకు కావాల్సిన రింగ్స్ చూస్తుంటారు. సాత్విక కూడా హెల్ప్ చేస్తుంది. అక్షిత్ సేల్స్ గర్ల్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. సాత్విక పక్కకి వచ్చి అది చూస్తుంది. వెంటనే బాగా కోపం వస్తుంది. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న ప్రకాష్ సాత్విక దగ్గరకు వచ్చి, ఏంటి బాగా కోపం వస్తోందా అంటాడు. సాత్విక తడబడుతూ, నాకెందుకు కోపం, ఏం లేదు, ఊరికే చూస్తున్నా అంటుంది. ప్రకాష్ నవ్వుతూ, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయిలే ఆ కోపాన్ని, ఇంకా ఎందుకు దాస్తున్నావు సిస్టర్ అంటాడు. ఏం చెయ్యనన్నయ్య, నీ ఫ్రెండ్ చాలా బాగుంటాడు, బాగా మాట్లాడతాడు, తన నవ్వు చాలా బాగుంటుంది, అందుకే ఎవరన్నా ఎత్తుకుపోతారని నా భయం అంటుంది సాత్విక. మరి ఇంకేం, ప్రపోజ్ చెయ్యి వెళ్ళి అంటాడు ప్రకాష్. సాత్విక నవ్వుతూ వాళ్ళ మధ్య జరిగింది మొత్తం చెప్పి, తనే నన్ను ఒప్పించుకోవాలి, నా కోసం ఎదురు చూడాలి, నన్ను బ్రతిమలాడుకోవాలి, ఇలా కొన్ని రోజులు ఆడుకొని అప్పుడు ఓకే చెప్తా, నువ్వు మాత్రం నాకు తనంటే ఇష్టమని తనతో అనొద్దన్నయ్యా అంటుంది సాత్విక నవ్వుతూ. ప్రకాష్ మనసులో వాడు చెప్పింది నిజమే, ఈ అమ్మాయికి వాడంటే ఇష్టమే, కొంచెం ఆడుకోవాలనుకుంటుంది, వీళ్ళ దాగుడు మూతలు ఆట బాగుంది అనుకొని సాత్వికతో, సరే నువ్వు తనని ఇష్టపడుతున్న విషయం నేను తనకి చెప్పనులే, కానీ జాగ్రత్త, వాడికి చాలా కాంపిటీషన్ ఉంది చూస్తున్నావుగా అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య, కాంపిటీషన్ అంటావా, దాని గురించి నేను చూసుకుంటాలే, తనని పిలువు ఇప్పుడు. ప్రకాష్ అక్షిత్ని పిలుస్తాడు. అక్షిత్ రాగానే సాత్విక, ఏంటి ఆ అమ్మాయితో ఇకలు పక్కపక్కలు అంటుంది. అక్షిత్ మనసులో నవ్వుకుంటూ అమాయకంగా ఫేస్ పెట్టి, ఏం లేదు, తను డిజైన్స్ మోడల్స్ గురించి చెప్తోంది, వింటూ మాట్లాడుతున్నా అంటాడు. ప్రకాష్ మనసులో, ఓరినా కమలహాసనో, ఏం నటిస్తున్నావురా అనుకుంటాడు. ఇంతలో అశ్విత్ పూజ రింగ్స్ వేరే జ్యువెలరీ తీసుకుంటారు. అక్షిత్ వెళ్ళి బిల్ పే చేస్తుంటే పూజ వచ్చి, అయ్యో మీరు బిల్ పే చేయకూడదు, నేను చేస్తా ఉండు అక్షిత్ అని కార్డు ఇవ్వబోతుంటే, అక్షిత్, నో వదినా, మీరు మా ఇంట్లోకి వస్తున్నారు, మాకు అది చాలు, మీరు కట్టుబట్టలతో వచ్చేయండి, మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాం, ఇప్పుడు నేను పే చేయలేదనుకో మా నాన్న ఇంటికి కూడా రానివ్వరు నన్ను అంటూ నవ్వుతాడు. పూజ అశ్విత్ని గట్టిగా పట్టుకుంటుంది కన్నీళ్ళు వస్తుంటే. అశ్విత్ అర్థం చేసుకుని తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటాడు, ఏం పర్వాలేదు అంటూ. అక్షిత్ బిల్ పే చేశాక ఆ సేల్స్ గర్ల్ నవ్వుతూ అక్షిత్కి బాయ్ చెప్తుంటే సాత్విక కోపంగా చూసి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి ఆ అమ్మాయికి వేలు చూపిస్తుంది. ఆ అమ్మాయి నవ్వుకుంటూ నోటి మీద చెయ్యి వేసుకుంటుంది. పూజ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు వీళ్ళ పెదనాన్నలు అన్నయ్యలు పిల్లలు అందరూ వస్తారు. అందరూ కూడా అశ్విత్ని అక్షిత్ని చూసి చాలా ఆనందపడతారు. పెద్ద వదిన రోహిణి వచ్చి అశ్విత్ని పట్టుకొని ఏడుస్తుంది. చిన్నప్పుడు నా కొంగు పట్టుకొని అమ్మా అమ్మా అని తిరిగేవాడివి, అప్పుడే పెళ్లి చేసుకునేంత పెద్దవాడివయ్యావురా. అందరికీ వీళ్ళని చూసి కన్నీళ్ళు వస్తాయి. అంతలో వాళ్ళ పెద్దన్నయ్య సూర్యప్రకాష్, అందరూ సూర్య అని పిలుస్తుంటారు, వచ్చి, ఊరుకోవే బాబు, ఇంకా వాడు చిన్నపిల్లోడేనా, చక్కగా పెళ్లి చేసుకోబోతుంటే ఒక అమ్మాయిని. ఏం కాదు, నా కన్నయ్య ఎప్పటికీ నా పెద్ద కొడుకే కదా అత్తమ్మా అంటూ అశ్విత్ వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. రాజేశ్వరి వచ్చి, కన్నది నేనైనా పెంచింది నువ్వే కదే, వీడు నీ కొడుకే, అయినా వీడు నీ కొడుకు కాదని ఎవరన్నారే రోహిణి అంటుంది. రోహిణి, ఇంకెవరు, మీ పెద్దబ్బాయి అంటూ సూర్య వైపు చూపిస్తుంది. రాజేశ్వరి కోపంగా, ఏంటి సూర్య, ఇలానేనా అమ్మాయితో మాట్లాడేది, నీకు తెలీదా తన గురించి అని అంటుంది. సూర్య బిక్కమొహం వేసుకొని, అయ్యో పిన్ని, నేనెప్పుడూ అలా అనలేదు,
అది కావాలని ఇరికిస్తుంది అంటాడు. అందరూ సూర్యని చూసి నవ్వుతారు. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ అందరూ చల్లగాలికి బయట పడుకుంటారు. ఉదయం లేచి అందరూ రెడీ అయ్యి శేఖరం గారి ఇంటికి బయలుదేరతారు. అక్కడికి వెళ్ళగానే శేఖరం గారు, మీనాక్షి గారు ఎదురొచ్చి అందరికీ స్వాగతం చెబుతారు. సాత్విక పైనుండి అక్షిత్నే చూస్తూ ఉండిపోతుంది. కింద అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పైన పూజని సాత్విక, సౌమ్య రెడీ చేస్తుంటారు. ఆడవాళ్ళందరూ పూజ కోసం పైకి వెళ్తారు. అందరినీ చూడగానే బాబోయ్ ఇంతమంది ఉన్నారేంటి అనుకుంటుంది సాత్విక. రాజేశ్వరి గారు తన 4 తోడికోడళ్ళని 8 మంది కోడళ్ళని పరిచయం చేస్తుంది. పూజ ముందు అత్తయ్యలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత రాజేశ్వరి వాళ్ళని క్రిందికి తీసుకువెళ్తుంది. పూజ తర్వాత తన తోడికోడళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని రోహిణి దగ్గరకు వచ్చి వంగబోతుంటే రోహిణి తన భుజం పట్టుకొని పైకి లేపి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. మేమంతా వయసులో పెద్దవాళ్ళం అవ్వచ్చు, కానీ మేమంతా ఇంటి కోడళ్ళం, అందరం ఒకటే. నీకు ఆ ఇంట్లో ఏమన్నా కష్టాలుంటాయేమో అనే అనుమానం ఏదన్నా ఉంటే ఆ అనుమానం తీసేయి. అదేం లేదక్క, అశ్విత్ బాగా మాట్లాడతాడు, అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా బాగా నచ్చారు అంటుంది. ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ మంచోళ్ళేనమ్మా, ఇద్దరు తప్ప అంటుంది సుష్మా. రోహిణి ఎవరే వాళ్ళు? ఇంకెవరు, నా మొగుడు, మనందరి ముద్దుల చిన్న మరిది అక్షిత్ అంటుంది. అందరూ పెద్దగా నవ్వుతారు. పూజ నవ్వుతూ అయ్యో అదేంటక్క అలా అంటావు, నా మరిది చాలా మంచోడు, ఎవరిని ఏమీ అనడు అంటుంది. సుష్మ నవ్వుతూ మంచోళ్ళు కాదు అంటే వాళ్ళు ఏమీ తాగుబోతులో తిరుగుబోతులో అని కాదు, కోపం, వాళ్ళ కోపం చాలా దారుణం. నీ మరిది కోపం ఎప్పుడైనా చూసావా? రోహిణి నవ్వుతూ నా మరిది అర్జున్ అంత కోపిష్టి కాబట్టే కదా నీకు దొరికింది అంటుంది రోహిణి. అది విని సాత్విక మీది లవ్ మ్యారేజా అక్క అంటుంది సుష్మతో. రోహిణి వాళ్ళదో విచిత్రమైన లవ్ స్టోరీ, తర్వాత చెబుతాంలే, ఇంకా కిందికి వెళదాం పదండి అంటుంది. అందరూ కిందికి వస్తుంటే ప్రకాష్ సౌమ్యం చూసి మనసు పారేసుకుంటాడు. అందరూ కిందికి వెళ్ళాక పంతులు గారు తాంబూలాలు మార్చుకోవాలి అంటారు. రఘురాం, రాజేశ్వరి గారు వెళ్ళి రోహిణి, సూర్యప్రకాష్లతో మీరు వెళ్ళి కూర్చోండి పీటల మీద అంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే రాజేశ్వరి గారు వీడిని కన్నది మేమైనా చిన్నప్పుడు వీడిని పెంచింది మా పెద్ద కోడలే, వీడు ఎప్పుడూ తనని అమ్మ అనే పిలుస్తాడు, ఏనాడు వదిన అని పిలవలేదు, మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అంటుంది. రోహిణి ఏడుస్తూ సూర్యని గట్టిగా పట్టుకొని ఉంటుంది. శేఖరం గారు అయ్యో అదేం మాట చెల్లెమ్మా, ఇలాంటి కుటుంబంలోకి మా అమ్మాయిని పంపుతున్నామంటే అది మా అదృష్టం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు. అందరూ ఆశీర్వదిస్తుండగా వీళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. తర్వాత ఇద్దరి చేత రింగ్స్ తొడిగిస్తారు. నిశ్చితార్థం చాలా సందడిగా పిల్లల అల్లరితో జరిగిపోతుంది. ప్రకాష్ మాత్రం సౌమ్య ఎటు వెళ్తే అటే చూస్తుంటాడు. సాత్వికకి అర్థమవుతుంది ప్రకాష్ పరిస్థితి. అంతలో అర్జున్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత అర్జున్ అక్షిత్ అని పిలుస్తాడు. అక్షిత్ ఏంటన్నయ్యా? అర్జున్ నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? అక్షిత్ ఏంటన్నయ్యా అది, చెప్పరా బాబు, భయపెట్టకు అంటాడు. అర్జున్ నవ్వుతూ నీ పెళ్ళాం వైజాగ్లో దిగిందట. అందరూ స్టన్ అయ్యి చూస్తుంటారు. అది వినగానే సాత్విక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.